డి న్యూస్‌కి స్వాగతం. పామూరు మండలంలో ప్రభుత్వ భూములను అమ్మేసిన కేటుగాళ్లు వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పామూరు తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావుకు స్పందనలో వచ్చిన ఫిర్యాదుపై నేరుగా భూమిలోకి వెళ్లి పరిశీలించారు. దీంతో తహసీల్దార్కే దిమ్మ తిరిగేంత పని అయింది. కేటుగాళ్లు ప్రభుత్వ భూమిని అమ్మేశారని తెలుసుకొని తహసీల్దార్ అవాక్కయ్యారు. తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావు మాట్లాడుతూ, పామూరు మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 351 ప్రభుత్వ భూమి అని ఆయన అన్నారు. ప్రభుత్వ భూమి పేదలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకున్నారు అని, ఈ విషయంపై కేసు కూడా నమోదు అయిందని ఆయన తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. బాధితులు మోసపోయారు అని తహసీల్దార్ అన్నారు. భూమి కొనుగోలుదారులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, రెవెన్యూ రికార్డులను, వీఆర్ఓ, ఆర్ఐ తహసీల్దార్లను సంప్రదించాలి అని ఆయన కోరారు. రెవెన్యూ అధికారులు పేర్లు చెప్పి లక్షల రూపాయలు దళారులు మోసం చేస్తున్నారని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి అని ఆయన కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తానని తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావు అన్నారు. భూమి యొక్క ధరలు ఆకాశానికి ఎగిరిపోయినాయి. సో ఈ కొంతమంది దళారులు అయితేనేమి, మధ్యవర్తులు అయితేనేమి, వీళ్ళ మాటలు విని కొంతమంది ప్రభుత్వ భూమిని వీళ్ళు అనవసరంగా కొనుగోలు చేస్తున్నారు, భూ రికార్డులు ఏమీ చూసుకోకుండా. కానీ ఏంటంటే నేను ఒకటి మాత్రం చెప్పగలను, మధ్యవర్తులు ఎవరు కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా భూమి కొనదలుచుకున్న మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి, నిరుపేద కుటుంబాలు అయితేనేమి, వారందరూ కూడా మన తహసీల్దార్ గారి కార్యాలయంలో వీఆర్ఓని కానీ, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లో సిబ్బందిని కానీ కనుక మీరు సంప్రదిస్తే ఆ భూమికి సంబంధించిన వివరాలు కూడా మీకు కరెక్ట్గా చెప్తారు. అందుకని ఆ వివరాలు తీసుకొని మీరు కొనుగోలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకెవరు కూడా ఈ విధంగా వెనుకబడిన వర్గాలు ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని మాత్రం మేము చెప్తున్నాము. అలాగే వీళ్ళని ఎవరైతే మోసగించారో వాళ్ళ పేరు మీద కూడా వీళ్ళు క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో. వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.